నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతిపక్ష హోదా గురించి హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద హైకోర్టు అయితే ఇప్పుడు ప్రతిపక్ష హోదా గురించి కౌంటర్ అయితే అడగడం జరిగింది. సో దీన్ని వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపక్ష హోదా గురించి అడగడం జరిగింది, అంటే విపక్షం కాదు ప్రతిపక్షం కావాలి అని చెప్పేసి తను అడగడం జరిగింది. అయితే దీని మీద హైకోర్టు అయితే కౌంటర్ దాఖలు చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి ఎలా ఉండబోతుంది ఇది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా కనీసం మాకు కల్పించలేదు, సభలో ఇవ్వాల్సిన మర్యాద మాకు ఇవ్వట్లేదు అనే విషయంలో ఆయన కౌంటర్ దాఖలు చేశారు హైకోర్టుకి లాస్ట్ వీక్ ఎప్పుడో. సో దాని మీద ఇంకా విచారణ చేపట్టేది ఉంది. ఆ విచారణకు వచ్చినప్పుడు ఏం చేసిందంటే హైకోర్టు అసలు ఈయనకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదు, ఏంటి విషయం, ఈయనకి ఇచ్చే అర్హత లేకుండా ఇవ్వలేదా, లేదంటే కావాలనే ప్రభుత్వం ఇలా తాత్సారం చేస్తుందా, లేదంటే ఈయనకి అర్హత ఉండి కూడా ఇవ్వట్లేదా, ఆ లెక్కలు అన్నీ కూడా మాకు ఇవ్వండి, లేదంటే మీరు ప్రభుత్వం తరపున ఈయన వేసిన పిటిషన్కి కౌంటర్ పిటిషన్ వేయండి అని చెప్పి హైకోర్టు సజెస్ట్ చేస్తూ 3 వారాలకు మరో 3 వారాలకు వాయిదా వేసింది. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆరోపణ ఏంటంటే ఇప్పుడు ఉన్నవే రాష్ట్రంలో ప్రస్తుతానికి గెలుచుకున్నవి 4 పార్టీలు, ప్రధానంగా టీడీపీ, 2వ స్థానంలో జనసేన ఉంది, 3వ స్థానంలో వైసీపీ ఉంది, 4వ స్థానంలో బీజేపీ ఉంది. అయితే ఇక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ 3 కూటమిగా ఉన్నాయి కాబట్టి ఆ 3 ప్రభుత్వం కింద వస్తాయి. మిగిలిన విపక్షం చూస్తే ప్రతిపక్ష హోదా ఉందా లేదా పక్కన పెడితే ప్రభుత్వం ప్రభుత్వం కాకుండా హోదాలు ఎవరున్నారంటే వైసీపీ వాళ్ళొక్కలే ఉన్నారు. అది కూడా 11 సీట్లతో ఉన్నారు. సో ఇంక మేము ఒక్కలమే ఉన్నాం కదా ప్రతిపక్ష హోదాలో, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా. ఈవెన్ నేను ప్రమాణ స్వీకారం కూడా నాతో ఫస్ట్ అధికార పక్షం వాళ్ళకి చేసిన తర్వాత ప్రతిపక్షంలో ఫస్ట్ నాకే చేయించాలి ప్రతిపక్ష నాయకుడిగా, ఆ క్యాడర్ నాకు ఉంటుంది, నాకు చేయించలేదు ప్రమాణ స్వీకారం. అసలు అయ్యన పాత్రులు ఉన్నారని చెప్పి ఈయన వెళ్ళలేదని కూడా అనుకున్నాం గతంలో. ప్రొటెం స్పీకర్కి కావాలని వెళ్ళారు అన్నట్టు కూడా అయ్యం పాత్రుడు అయితే ఈయన వెళ్ళలేరు, ఫేస్ చేయలేరు. తర్వాత గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో భారీగా కౌంటర్లు ఇచ్చింది అయ్యన పాత్రుడిగా కాబట్టి ఆయన ఉంటే వెళ్ళను అన్నారన్నట్టు కూడా ఏవో వార్తలు వచ్చాయి. మరి ఆయన ఆ ఉద్దేశంతో అన్నారో ఈ ఉద్దేశంతో అన్నారో తెలియదు. సో ఇప్పుడు ఈయన ఇలా అంటున్నారు, నాకు అక్కడ ప్రతిపక్ష హోదా కనీసం కల్పిస్తే నేను మాట్లాడడానికి, ప్రతిపక్షాన్ని పోరాడడానికి ఉంటుంది. ఉన్న వాళ్ళలో ప్రతిపక్షం నేను ఇంకొక్కనే ఉన్నాను, ఇంకా అవన్నీ ఆ 3 కలిపితే కూటమి ప్రభుత్వం, ఇంకెవరున్నారు బయట? పోనీ ఒక సిపిఐఓ, సిపిఎంఓ, కాంగ్రెస్. అయితే రాజ్యాంగం నిబంధనల ప్రకారం అయితే ఉన్న అసెంబ్లీ స్థానాల్లో 10% అసెంబ్లీ స్థానాలు వస్తున్నట్టయితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉంటుంది. అయితే ఇప్పుడు 10% కన్నా 2-3 వచ్చాయనుకోండి 10%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 175 అసెంబ్లీ స్థానాల్లో 10% అంటే 7.5 అంటే పోనీ 18 అనుకోండి. 18 మంది సీట్లు, 18 అసెంబ్లీ స్థానాలు ఎవరికి వచ్చినా వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉన్నట్టే. కొన్ని సందర్భాల్లో 18 ఒకరికి, వేరే పార్టీకి కూడా 20-25 వచ్చాయి అనుకోండి, మళ్ళీ అందులో ప్రధాన ప్రతిపక్షం, 2వ ప్రతిపక్షం కూడా ఉంటాయి. సో వీళ్ళకి 18 రావాలి. 18 రాలేదు, ఎన్ని వచ్చాయి? 11 వచ్చాయి. సో 11 వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా లేనట్టే. ప్రతిపక్ష హోదా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 151 వస్తే ఈయనకి 23, ఒకటి జనసేన వచ్చింది. ఆ జనసేన కూడా తర్వాత మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోయింది అనుకోండి, వేరే విషయం. 23 సీట్లతో, సో 18 కన్నా 23 ఎక్కువ కాబట్టి అప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారు చంద్రబాబు నాయుడుకి. ఇప్పుడు ఈయనకి 18 రాలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదు. సో అలాంటప్పుడు ఉన్న వాటిలో ప్రతిపక్షంగా ఈయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి అది 11 అవని, 10 అవని, 20 అవని నాకు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా, ఇప్పించాలి మీరే కోర్టు వారని చెప్పి ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. సో ఈ లెక్కలు ఇవన్నీ కూడా బహుశా అందులో మెన్షన్ చేయకపోయి ఉండొచ్చు. రాజ్యాంగ నిబంధనలు కానీ, రాజ్యాంగంలో ఉండే ఏదైతే మన రాజ్యాంగం ప్రకారం ఫాలో అవుతున్నామో ఆ నిబంధనలు మెన్షన్ చేయకుండా మామూలుగా మెన్షన్ చేసి ఉండొచ్చు. అందుకు కోర్టు వివరణ అడిగింది, కౌంటర్ దాఖలు చేయమంది. ఎందుకు మళ్ళీ ఈ విషయంలో ఈ సభా వ్యవహారాలన్నీ చూసుకునేది కూడా అసెంబ్లీ సెక్రటరీ ఉంటారు, అసెంబ్లీ కార్యదర్శి అంటారు. తర్వాత సభ అధ్యక్షుడు కూడా సభ అధ్యక్షుడు కూడా స్పీకర్ కాబట్టి ఆయనకు అనుసరణలోనే అన్నీ జరుగుతాయి కాబట్టి ఆయన పెర్మిషన్ లేనిదే ఏది పాస్ అవ్వదు కాబట్టి
సో స్పీకర్ గారిని మెన్షన్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శిని, అసెంబ్లీ సెక్రటరీని కూడా మెన్షన్ చేస్తూ కోర్టు వివరణ అడిగింది. చూద్దాం మరి వీళ్ళు ఇదన్నీ డీటెయిల్గా మెన్షన్ చేసి అసెంబ్లీ సెక్రటరీ కోర్టు వారి ముందు ప్రవేశపెడితే మేబీ అవన్నీ కాదు, ఇట్లా ఇంత హోదా ఉండాలి, హోదా లేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నారు కూడా చెప్పుండొచ్చు. అంటే ఇవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలియదు, ఎందుకంటే 10% ఉండాలి కదా, అది అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకోలా మన జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో తెలియదు అని పక్కన పెడితే ఒక విధంగా ఆయన మాట్లాడే లాజిక్ కూడా వ్యాలిడ్ పాయింటే. ఎందుకు వ్యాలిడ్ పాయింట్ అంటున్నానంటే ఉన్న ప్రతిపక్షం ఇంకేం లేదు, ఈయన ఒక్కడే ప్రతిపక్షం కాబట్టి నాకు కనీసం మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. వస్తే మంచిదేగా. మరి ఎందుకు అసెంబ్లీకి హాజరవ్వట్లేదు? అది ముందు హాజరవ్వకుండా ఇవన్నీ ఈయన ఏవేవో అంటే నేను ప్రజల తరపున పోరాడడానికి ఇవన్నీ చేస్తున్నానో రకరకాలుగా ఏవో ప్రజల్లో మరలా నమ్మకం కలిగించడానికో ప్రజల ఆదరణ పొందడానికో ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ నేను అనుకోవడం ఏంటంటే మేబీ కోర్టు తీర్పు ఏమిస్తుందో చూడాలి. ఒకవేళ రాజ్యాంగ విరుద్ధంగా మినిమం 10% లేకపోతే ఇవ్వడం కుదరదు అంటుందా, లేదు ప్రజల పక్షాన పోరాడడానికి ప్రతిపక్షం అనేది ఒకటి ఉండాలి కాబట్టి ప్రభుత్వం అనుమతితో మీరు ఒప్పుకుంటే ప్రతిపక్ష హోదా కల్పించవచ్చు అని కోర్టు తీర్పు ఇచ్చింది అనుకోండి. ఇన్ కేస్ ఆఫ్ అప్పుడు ఒక ప్రభుత్వం ఒప్పుకుంది అనుకోండి, అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అవుతాడుగా. అలా ఉండాలి. ఉంటేనే గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎలాగ తోలనాడారు, ఎలాగ చేశారు, ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన భార్యని ఎంత దారుణంగా అవమానించారు అనేది కూడా గుర్తుకొస్తాయి, అవన్నీ తెలిసొస్తాయి. ఈయన ప్రతిపక్షంలో ఉంటేనే మంచిది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో సాక్షిగా అదే అన్నారు, కేసీఆర్ గారు ఎక్కడ వెళ్ళిపోయారు ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఉంటేనే బాగుంటుంది, ఏం మాట్లాడుతాం చర్చకి రండి, అన్నిటికీ రండి, మీరు ఏదడిగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఏం మాట్లాడమని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అనేలాగా ఉంటేనే సభ రసవత్తరంగా సాగుతుంది. అల్టిమేట్గా ఎవరు మాట్లాడినా కూడా ప్రజల కోసమే మాట్లాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిపక్షం చేసే పని ఏంటంటే ప్రభుత్వం ఒక తెల్ల కాగితం లాంటి ప్రాజెక్టు రిలీజ్ చేసింది. ఈ తెల్ల కాగితం అంతా వదిలేసి ప్రతిపక్షం ఎక్కడ నల్ల మచ్చ, చిన్న మచ్చ ఎక్కడ ఉందని చూస్తారు, ప్రభుత్వం బాగా చేసింది కానీ ఇక్కడ మచ్చ ఉంది చూసారా, ఈ మచ్చ బాగాలేదని చెప్పి స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళు కూడా ప్రతిపక్షానికి దొరకకుండా ప్రతిపక్షం యొక్క విమర్శలు ఎదుర్కోకుండా ఉండాలి అంటే మనం ఇంకెంత బాగా చేయాలని పెట్టి చేస్తారు. బట్ ఎక్కడో ఒకటి చిన్న మచ్చ, చిన్న కన్నం ఉంటుంది, దాన్ని పట్టుకుంటారు వీళ్ళు. సో నెక్స్ట్ టైంకి ఏమవుద్ది, ఇంకా పెర్ఫెక్ట్ అవుతారు. సో ప్రజల కోసమే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఒక విధంగా ప్రతిపక్షం అనేది వీళ్ళు చేసే తప్పిదాలు కానీ వీళ్ళు చేసే పథకాల్లో లోపాలు కానీ మెల్లమెల్లగా ఒక హింట్ ఇచ్చినట్టుగా లేదంటే వాళ్ళని వేలెత్తి చూపించే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతిపక్షం అనేది ఉండాలి. మేబీ కోర్టు ఈ విధమైన సవరణ చేస్తూ, కోర్టు ఈ విధంగా సవరణ కాదు రాజ్యాంగ విరుద్ధంగా అయితే ఇవ్వదు, బట్ ఈయన ప్రతిపక్ష హోదాలో లేకపోయినా మినిమం 10% లేకపోయినా ప్రభుత్వం అనుమతితో మీరు ఒప్పుకుంటే ఆయనకి ప్రతిపక్ష స్థానం ఇవ్వచ్చు. అట్లీస్ట్ రోజువారీ సభలో ఆ ఉన్న ఎమ్మెల్యేలు సంఖ్య నుంచి ఎవరికో ఒకరికి మాట్లాడడానికి ప్రశ్నోత్తర సమయాల్లో ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడే విధంగా కూడా అవకాశం కల్పిస్తే కల్పించవచ్చు. చూద్దాం. ఒక విధంగా ప్రభుత్వం అవకాశం ఇచ్చి అలా చేపించుకుంటేనే కరెక్ట్. ఆయన ఎన్నిసార్లు సభలో నాయకుల గురించి మాట్లాడతారో, ఎన్నిసార్లు వాకౌట్ అవుతారో దీన్ని బట్టి కూడా మళ్ళీ వీళ్ళు కేసు వేయచ్చు కదా. ఇప్పుడు ఈయన వచ్చాడు మాట్లాడితే సభ సజావుగా సాగనివ్వట్లేదు, వాకౌట్ చేస్తున్నాడు, ఇటువంటి వాళ్ళకి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మీరు మాకు సజెస్ట్ చేశారంటే కూడా వీళ్ళు రేపు పొద్దున వెళ్ళొచ్చు. మొత్తం మీద అధ్యక్షుడి మీద, సభాధ్యక్షుడి మీద నిర్ణయం ఆధారపడి ఉంటుంది. బట్ స్పీకర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది లెట్స్ వెయిట్ అండ్ సీ.